చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం చెట్టిపల్లి సర్పంచ్ రీటా ఎల్లప్పకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో వైసీపీ కార్యకర్త దూషించారని కుప్పం డీఎస్పీకి చెట్టిపల్లి సర్పంచ్ రీటా ఎల్లప్ప ఆదివారం ఫిర్యాదు చేశారు. సర్పంచ్ ఎల్లప్పను అసభ్యంగా దూషించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. తర్వాత ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ హంద్రినివా కాల్వ గురించి సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు సర్పంచ్ ఎల్లప్పకు వైసీపీ కార్యకర్త ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించడంపై డీఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బెదిరిస్తారా అని ప్రశ్నించారు. సర్పంచ్ ఎల్లప్పను బెదిరింపులకు గురి చేసిన వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరూ ఇలాంటి బెదిరింపులకు భయపడేవారు కాదని అన్నారు. న్యాయపరంగా పోరాటం చేస్తాం, అవసరమైతే ప్రైవేట్ కేసులు సైతం వేస్తామని హెచ్చరించారు. చెట్టిపల్లి గ్రామానికి చెందినటువంటి మా సర్పంచ్ గారి భర్త మాజీ మండల జనరల్ సెక్రటరీ ఎల్లప్ప గారిని నిన్న రాత్రి నవీన్ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఫోన్ చేసి సీఎం గారి మీద పోస్టులు పెడతావా నువ్వు అని చెప్పి హంద్రీనివా రిలేటెడ్గా ఒక వీడియో జనరల్గా అందరూ సోషల్ మీడియాలో వచ్చిన వీడియోని షేర్ చేసిన దానికి మా సీఎం మీద పెడతావా అని చెప్పనేసి ఆయన దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆయన కులాన్ని పట్టుకొని దూషించడం, వాళ్ళ అమ్మల్ని అక్కల్ని దూషించడం, అంటే ఆ పదాలు కూడా మేము చెప్పలేం. ఆడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి, అవి కూడా డిఎస్పీ గారికి సబ్మిట్ చేయబోతున్నాం. వాళ్ళని తిట్టడం, మళ్ళీ నన్ను ఎమ్మెల్సీగా ఉన్న నన్ను నువ్వు చెప్పుకుంటే వాళ్ళకి చెప్పుకోపో అని చెప్పనేసి తిట్టడం, మేమేమైనా చేస్తాం, నీ కొట్టు దగ్గరకు వచ్చి నీ షాప్ దగ్గరకు వచ్చి నీ గొంతు కోస్తాను, ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్పనేసి మాట్లాడే పరిస్థితి ధైర్యం చేస్తున్నారంటే వీళ్ళు ఏ రకంగా బరి తెగించున్నారు, ఎంత దుర్మార్గమైన మనస్తత్వం కలిగి ఉన్నారు. అంటే మనుషుల్ని, అంటే ఏదైనా ప్రజాస్వామ్యంలో ఏదైనా ప్రశ్నిస్తే మనుషుల్ని గొంతులు కోసి చంపుతారా? ఏమనుకుంటున్నారు మీరు? ఇక్కడ ఎవ్వరూ మీ ఉడత ఊపులకి బెదిరింపులకి భయపడే సమస్య లేదు. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చట్టపరంగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టే మేము కూడా సహనంతో వెయిట్ చేస్తున్నాం. మీరు ఆ విధంగా వచ్చే పని అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవ్వరూ చేతులు కట్టుకొని లేరు. అది గుర్తుపెట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ముందుకు